హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మేరీ ఏమంట చేసిందంటే వెజ్ రైస్ అంట. ఇది వెజ్ రైసా? ఇదిగోండి వెజ్ రైస్. నాకెళ్ళి చూపి మీరు నువ్వేంటి ఫుడ్ కల్లి చూపిస్తున్నావు. ఇదిగోండి వెజ్ రైస్ అంట. నైట్ డిన్నర్ చేస్తా మీకు ఫోన్ చేసినాను. నైట్ డిన్నర్ చేస్తా మీకు వీడియో చేద్దామని. ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ వీడియోనే మీకు పెడదామనుకుంటే టైం కుదరలేదు ఫ్రెండ్స్. అందువల్ల జస్ట్ ఇది చిన్న వీడియో. రోజు ఏదో వీడియో పెడుతున్నాను కదా, మళ్ళీ పెట్టకపోతే ఎందుకులే అని ఇది ఇంటిలో చిన్నగా చేసుకుని రైస్ అన్నమాట. ఇది వీడి చూపి నేను ప్లేట్లు ఎలా వేసానో ఇదిగోండి రోజు ఏదో ఒక వీడియోస్ పెడుతున్నాయి కదా. ఈరోజు చిన్న ఫంక్షన్ జరిగింది కానీ బట్ అది మనమే చూసుకోవటం వల్ల అన్నీ ఇది తీయటానికి టైం కుదరలేదన్నమాట. ఇదిగోండి ఇది కూడా మీరే చేసిందంట. గోంగూర పప్పు అంటే ఇది ఇంతే కానీ చెప్పలేము. ఇది చూపి ఇదిగోండి ఇంతే కానీ చెప్పలేము ఈ పప్పు. మరి పెద్ద ప్లేట్ నేను తీసుకుంటా. నువ్వు చూపి తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. ఇక్కడ చూపి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. పర్లేదు, బాగానే ఉంది. గోంగూర పప్పు అని వెజిటబుల్ రైస్. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు వైట్ రైస్ తిని బోరు కొట్టేస్తే వెజిటబుల్ రైస్, ఎగ్ రైస్ ఏదో ట్రై చేసి దానిలో సైడ్ డిష్ ఏదో ట్రై చేయండి. పర్వాలేదు, మీరు బాగా చేసినారు. అనిపిస్తుంది. పెద్ద ముద్దలు వెళ్ళిపోతుంది కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు ట్రై చేయండి. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. వైట్ అన్నం రాత్రిపూట వైట్ అన్నం కంటే ఇలాంటి వెజిటబుల్ రైస్, ఎగ్ రైస్ సమ్మర్లో మంచి బెటర్. ఉన్న పప్పు నేను వేసేస్తాను. ఇది నేను చేసిన ఈ చిన్న రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫుడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
గోంగూర పప్పు, వెజిటబుల్ రైస్. ఓకే, వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.